హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటి అని అంటే, మేమైతే టెంపుల్కి అయితే వచ్చాము. ఈ టెంపుల్కి ఒక విశేషం ఉంటుంది అనమాట. ఏంటిదంటే, ఇక్కడ తాబేళ్ళకి ఫుల్ ఉంటాయన్నమాట. ఇక్కడ చెరువు ఎప్పటి నుంచో తరతరాల నుంచో వస్తుందంట. ఈ చెరువులో ఉంటాయి మొత్తం తాబేళ్ళు, చేపలు అవే ఉంటాయన్నమాట. ఈ గుడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ వీటికైతే దానా వేస్తారు. ఇంకా కొన్ని సంవత్సరాలుగా ఇంకొకటి పెద్దది ఉందన్నమాట. అది చనిపోయిందంట. అది చనిపోయింది. ఇంకా పిల్లలైతే ఉన్నాయి. చాలా అంటే చాలా ఉన్నాయి అన్నమాట. ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా వీటికి ఫుడ్ వేస్తూ ఉంటారు. ఇటు ఫుడ్ ఏంటి అంటే బిస్కెట్లు అవి ఇవి వేస్తే కనుక వాటికి రోగాలు వస్తున్నాయి అని చెప్పి వీటికి ఎండు చేపలు వేస్తారన్నమాట. ఈ తాబేళ్ళకి ఎండు చేపలు అయితే వేస్తున్నారు చూడండి మా వారు. అందుకే వచ్చి తింటున్నాయి అన్నమాట. ఇక్కడ ప్రత్యేకించి ఈ తాబేళ్ళని చూడటానికే చాలామంది వస్తారనమాట. ఈ గుడిని దర్శించుకున్న వాళ్ళు ఈ తాబేళ్ళకి మేత అయితే వేస్తారు అందరు వచ్చి కూడాను. చూడొచ్చు ఎన్ని తాబేళ్ళు, చేపలు అనమాట. ఇక్కడ మొత్తం కూడాను ఈ తాబేళ్ళే ఉంటాయి ఈ చెరువులోని. మేము ఆ గుడి పేరు వచ్చేసి నాగశంకరుడు గుడి అనమాట. ఆ గుడి కూడా మీకు తర్వాత చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇది చూడండి ఎలా వచ్చినాయో చూడండి. చాలా ఉన్నాయన్నమాట. వీటన్నిటికంటే పెద్దది అయితే చనిపోయిందనమాట. అది చాలా ఏజ్ అయిపోయింది, చనిపోయింది. ఇంకా అటు పిల్లలు అయితే ఉన్నాయి. ఇవన్నీ చూడండి మొత్తం అవేనమాట. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇవన్నీ కూడాను ఫుడ్ కోసం వస్తున్నాయి అన్నమాట. ఇదేనమాట నాగశంకరుడు గుడి. ఇప్పుడైతే గుడి బంద్ ఉంది. గుడి లోపల అయినా కానీ గుడిని దర్శించుకున్నాంలే కానీ లోపలకి కెమెరా అలా వెళ్ళట్లేదన్నమాట. తీయనీరు. ఎవరైనా చెప్పే మాటే అది. లోపలైతే గుడిలో కెమెరాలు కానీ ఫోటోలు కానీ ఏం తీయనీరు. గుడి బయట మనం వీడియో తీసుకొని పెడుతున్నాము. ఈ గుడి పేరు వచ్చేసి నాగశంకరుడు గుడి అనమాట. ఇక్కడ దూరం నుంచి వచ్చే వాళ్ళకి రూములు ఉన్నాయి, రూములు ఇస్తారు. పక్కన ఇవన్నీ చూడండి ఇలా కట్టేశారు. ఇవన్నీ హోటల్ రూమ్స్. తర్వాత గుళ్ళోకి అర్చకులు ఉంటారు కదా, వాళ్ళు ఉంటారనమాట. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ ప్రత్యేకించి ఒక జారుబండి లాంటిది పెట్టారు. ఇవన్నీ రూమ్స్ అనమాట. చూడండి ఎలా ఉన్నాయో. చాలా అంటే చాలా బాగుంది, ప్రశాంతంగా ఉందన్నమాట. వర్షం అయితే పడుతుంది. ఇప్పుడు వర్షంలోనే మేము వచ్చేసాము అన్నమాట చూద్దామని. చూడండి ఎలా ఉందో. చాలా అంటే చాలా బాగుంది, ప్రశాంతంగాను. కొన్ని గుడుల్లోనైతే ఫుల్ పబ్లిక్ ఉంటారు కదా, నెట్టుకుంటూ ఉంటారు. ఇక్కడైతే చాలా తక్కువ మంది ఉంటారనమాట. ఈ గుడి చాలా ప్రశాంతంగా ఉంది. చూడండి ఎంత బాగుందో. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఈ రోడ్డుకి వెళ్ళి బాగా గ్రీనరీగా ఉంది కదా, అందుకే చూపిస్తున్నాను అనమాట. చూడండి ఎలా ఉందా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.